గ్రామస్తులారా నన్ను పిలిచి అట్లే దమ్మున్న మగవాడు ఎవరా ఏం చెప్పారమ్మా ఎప్పుడు వచ్చా ఎవడే చెప్పడు నా కొడుకులాలా పాపం చేసుకుంటానా అయ్యో రామా చేయి పక్కకి మళ్ళీ గీరుకొని చత్తువా మీ ఇంటి తల్లారోడు మీ ఇంటి బానిసా మీ ఇంటి కుక్క వచ్చి నన్ను మాట్లాడిన పంచి కుక్క కమలారెడ్డి పట్టపరెడ్డి రాఘవరెడ్డి దేశాయి రెడ్డి మాట్లాడయ్యా ముంగిసమంగు మాట నా కొడుకులా అవుడే టికెట్ తీసుకున్నాడు కాదు నా మాటనే కాదు నా మాటనే ఎక్కువ కలుగుట్టు పొడిచేయి పోనా మాట్లాడు నెట్ట ఏం చెప్పదు అదే యాడక మంచి పానం ఉండేదా యాప్తాడేమో లేకపోతే వైన్ సంపాయం మీ మొగలు సంపాయినా ఉన్న చూస్తామా మీరా చిన్నగా నేను తెలియ షేర్ చేరి అని అనిపించుకుంటాం లే అప్పయ్య రామాయణం చేయకుండా అప్పుడు కాళ్ళకు ముక్కుంటే మనతో పాపాలన్నీ క్షమిస్తారన్నమాట సంతోషం అయినా ఓలగుండ పట్టణానికి కొత్తగా వచ్చిన తలారు వాడివి నిజం నిజం స్వామి ఈ ఓలగుండ పరిపాలన తెలియని వాడివి ఈ ఓలగుండ పరిపాలన ఎట్లా తెలిసిన ఎవరు నీకు చెప్పప్ప తెలుస్తుందే మరి తెలుపు నాలుగు నిజములు ఏదే ఉండాలి విన్నాను అంటే తిన్నావు అంటావు తిండిపోతాకుండా కొడుక నువ్వు ఏమిన్నావు నువ్వు చెప్పిందే ఏమి చెప్పాను నేను వినిందే మాది ఉత్తర దేశం ఓలగుండాపురి పట్టణము పట్టణము అట్లా ఓలగుండపురి
ఎవడు అని? అదే బాధ అంట. బుడ్డ పక్కన ఉందా కొడక? అదే బాధ. ఏయ్! 66 గ్రామాలకు హక్కుదారుడై హక్కుదారుడై అట్లా ఓలగుండాపురి పట్టణమున పట్టణంలో పట్టణంలో కాదు వా? పట్టణంలో ఎలా అట్లొస్తుంది నీకు వాయా? ఎవరికి? నా మీద నేను రడ్ల దగ్గర పనిచేయతోడు భయభక్తిగా పనిచేయాల. నేను చాలా భయపడతాను. నన్ను బెదిరించాలి, ఉచ్చులు గిచ్చులు పోసుకుంటాను నేను. ఇంకా పసిబిడ్డేమో నువ్వు పోసుకునేకే మళ్ళా బట్టలు నీ పెన్నా ముట్టుకోవాలా. గాడికి వచ్చిన వయసు వచ్చింది. అదే నాకు చెప్పాల్సింది. బకెట్ బాస్తాడు వస్తులా నువ్వెప్పుడు కాల్ చేసి సవారి. చెప్పు డాడీ. మరి నాకున్న దౌలత్తు దర్బార్ ఎలాంటి తెలుసునా నీకు? తెలుపప్ప మహాప్రభు. వేలడానికి రాజ్యము ఏం పెట్టేదానికి రాజ్యము ఏం పెట్టాం కదా. ఇప్పుడే ఆడ పెట్టే బదులు పిట్టు సినిమా పోతుంది. ఎవరు చెప్పింది నీకే? నీకు ఉండేది బాగా అలవాటే. బాగున్నావు స్వామి. అన్నదమ్ములు కదా మీరిద్దరు. వేలడానికి రాజ్యము ఏలేదానికి రాజ్యము వెక్కడానికి వేణిగలు ఏనుగులు సవార్దోలే గుర్రాలు గుర్రాలు తక్కువలే కురుక్కము వృక్కము రామలచన కజనాలు రామలక్ష్మ కందనాలు ఏమీ కొదవ లేకుండా రాజ్య పరిపాలన చేస్తున్న దేశారెడ్లు మరి మేము. మీరే స్వామి. అవును. ఏం తక్కువ మా ఇప్పటికే రెడ్లకి రెడ్లు కటింగ్ చేయించుకోకూడదా? ఎవరు? చాలా అట్లున్నాయి. ఏయ్! నీకే అట్లుంటే అమ్మకి ఎట్లున్నాయో. ఇవి రెడ్డివారి కురులు. గుళ్ళు బాగున్నాయి. రెడ్డివారి ఆచారం ఇది. ఆచారమో నీకు బట్టి నీకు ఆచారమో చూడా. నువ్వు నగర్సులో మా ఎంతకి గలాట్లయితే నీకు నాకు ఇవ్వడం. తలారి మరి మాటల మాట మర్చాను. ఓలగుండా అప్పుడు పట్టమన ఉండు ఎక్కడ పెద్దమ్మా ఇంటి పట్ల మేసొచ్చకలే అమ్మ శబరి రా తల్లి. ఏమిటికై పోసొచ్చాకని అబ్బా మరి నాకున్న భూములు నాకున్న ఆస్తులు ఎట్లా తెలుసునా? ఏంటంటే నాకున్న భూములు మరి మాకున్న ఆస్తులు నీ పెన్నాము తెలల్లా ఏంటివే? భూములు ఆస్తులు దస్తావేజులు అవి చెప్పప్పా. మధ్యమానోర్ల మెడగల కింద భూముల మండల అలారి వాడ. మధ్యమానోర్ల మెడగల కింద అలారి వాడ. ధర్మరాజు చెరువుల కాడ భూములు నావి. అటువంటి భూముల్లో సైగ చేస్తున్న రైతులు 6 గంటల తర్వాత ఉండు. ఏమే? గణపతి పొలాలు మెట్టి తీసుకొని చూలిపాలని మధ్యమాన మడగల కింద రామలచ్చన గుడ్డల కింద 7 మంది కుమారులు 6 మంది కోడారులు 300 మంది పాలకాపులు 15 మంది జీతగాళ్ళు ఏమి సేద్యములు చేస్తున్నారో వెళ్ళి విచారించగలవా? అంత జనం ఉండిపోయి నేను గొర్రెల మీద సత్తాను. ఈ రెడ్డి వారు ఎప్పుడు రాజ్య పరిపాలన చేస్తుంటాం. రాజ్య పరిపాలన దిన్నము ఊర్లింటే తిన్నాము అంతే. 19 పిల్లలకు మేత పెరకరా? దిన్ను కూడా తినుకునేది ఊర్లింటి తిరుక్కునేది. దినాలు కూడా తినేది మీరు. మీరు ముట్టుకోరు స్వామి. హోటల్లో తెప్పించుకొని తింటాము మేము. అదే సత్యమైన మాట.